తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీ. ఈ చిత్రపూర్ కాలనీ గురించి ఈ మధ్యకాలంలో వస్తున్న ఆరోపణలు, నిజాలు. ముందు నిజాల కన్నా ఆరోపణలు బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా అసలు చిత్రపూర్ కాలనీ ఎందుకు ఇట్లా ఆరోపణలు వస్తున్నాయన్న మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, చిత్రపూర్ కాలనీ అనేది సుమారు 1994లో స్టార్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ అండి. 2006లో అన్ని పర్మిషన్లతో ముందుకెళ్ళింది. 2006 నుంచి ఒక ప్రాజెక్టు 18 సంవత్సరాలు నడిచింది అంటేనే మీకు ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక్కసారి ఆలోచించేయండి. విమర్శ చేయడం ఈజీ, ఆ విమర్శని ప్రతి విమర్శ చేయడం కూడా ఇంకా ఈజీ. ఇక్కడ ప్రతి విమర్శలు చేయటం కాదు. ఒక విమర్శ చేశారు అంటే ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని పొగడ్తలు చేసినా మన అందరి లక్ష్యం ఏముండాలి, ఈ చిత్రపూర్ ప్రాజెక్టులో 4213 కుటుంబాలు అయినాయా లేదా, కంప్లీట్ అయినాయా లేదా, ఎవరు అయాంలో అయ్యాయి, ఎవరు ప్రోద్బలంతో అయ్యాయి అనే యొక్క చర్చ చూసుకుంటే 2006లో స్టార్ట్ అయిన తర్వాత కొమరం వెంకటేష్ గారి ఆధ్వర్యంలో 2015లోపు 2 బెడ్రూమ్ ఫ్లాట్, మన సింగిల్ బెడ్రూమ్ ఈడబ్ల్యూఎస్, హెచ్ఐజి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ఐవీఆర్సీఎల్ యొక్క ఐపీ పెట్టడంతో మన చిత్రపూర్ కాలనీ కష్టాలు మొదలయ్యాయి. సుమారు మీ అందరికీ కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో 51 ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ రిపోర్ట్లో కాంట్రాక్టర్కి అడ్వాన్స్ రూపంలో ఇచ్చారని చెప్పడం, తేల్చడం, అవన్నీ కూడా మమ్మల్ని అందరినీ గత 2005 నుంచి ఉన్న కమిటీ అందరినీ కూడా బాధ్యులు చేయడం మీరు అందరూ కూడా చూశారు. ఇన్ని కష్టాలు ఉన్నా కానీ మేము 2020 డిసెంబర్లో, ఈ 2021, 2022లో ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ధి అనేది మీ కళ్ళతో మీరే చూస్తున్నారు. ఒకటండి, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందానికన్నా ఎప్పుడు కంప్లీట్ చేయగలిగాము, ఎలా చేయగలిగాము అనేది ఒక డిస్కషన్ చేయాలి. ఈరోజు ఈ కమిటీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడ్డదో మీకు తెలుసు. ఈ కమిటీ యొక్క స్టార్టింగ్ ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి 100 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న యొక్క ప్రాజెక్టు. తర్వాత మళ్ళా బ్యాంకు ఎన్పీ కావడం, బ్యాంకు లోన్లు అన్నీ కలుపుకొని 130 కోట్ల లోటు బడ్జెట్తో ఈరోజు ప్రాజెక్టు కంప్లీట్ చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆ కష్టం అనేది ఇక్కడ కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. మీరు ఒక్కటే గ్రహించండి, 4213 కుటుంబాలంటే ఎక్కడ హైదరాబాద్ కూడా ఎక్కడ కూడా లేదు ఇంత ప్రాజెక్టు. ఇండియాలో లేదు సినీ వర్కర్స్కి ఇంత పెద్ద కాలనీ. ఈ కాలనీ అంటే తెలుసు, మన సినీ కార్మికులు సరైన సమయంలో డబ్బులు కట్టలేక ఎంతోమంది ఒక వేదనకు గురయ్యి ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఇల్లు వస్తారా రాదని బాధపడుతూ ఉన్న యొక్క ఈ ఆగిపోయింది అనుకున్న ప్రాజెక్ట్ని ఈ కమిటీ 2 సంవత్సరాల్లో అంతా కూడా అభివృద్ధి చేసి కంప్లీట్ చేసి నూతన గృహప్రవేశ మహోత్సవంగా మన 29వ తేదీ మనం ఇచ్చుకోవడం జరిగింది. 29వ తేదీ మన గృహప్రవేశం చేసుకున్న దానికి చాలామంది పెద్దలు, రాజకీయ ప్రముఖులు, మన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, చిరంజీవి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్స్ డీసీఓ గారు రద్దు చేయమన్నారు అని, కోర్టు రద్దు చేయమన్నది అని చెప్పేసి చాలా మీడియాల్లో వస్తూ ఉన్నది. కోర్టు చెప్పింది ఇప్పటి నుంచి ఫర్దర్గా చేయబోయే రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉన్నా కానీ డీసీఓ గారు అనుమతితో మాత్రమే చేయండి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని కూడా వక్రీకరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ కోఆపరేటివ్ అధికారులందరూ కూడా 5 అలాట్మెంట్లు 6 అలాట్మెంట్లు జరిగాయి 5 కమిటీ సభ్యులతో. ఆ తర్వాత జరిగినవన్నీ కూడా మా దృష్టికి రాలేదు. అవన్నీ కూడా మా దృష్టికి రాలేదు కాబట్టి మీరు చేసింది తప్పు, అవన్నీ కూడా రద్దు చేయండి అని చెప్పేసి మాకు పంపిన మాట వాస్తవం. కానీ అప్పుడు ఉన్న 5 కమిటీ సభ్యులు, 5 అలాట్మెంట్ కమిటీ సభ్యులు 6 అలాట్మెంట్లు చేసిన తర్వాత 2015లో ఏదన్నా సరే మార్పులు, చేర్పులు, ఇంటర్నల్ చేంజెస్ కానీ కొత్తగా మా అలాట్మెంట్లు అయిపోయాయి, మేము చేయవలసిన 4213 అలాట్మెంట్లు అయిపోయాయి. ఫర్దర్గా ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే కమిటీ మీటింగ్లో పెట్టుకొని, జల్లబడిలో పెట్టుకొని చేసుకోండి, ఏదైనా ఉంటే ఫర్దర్గా డీసీఓ గారు అనుమతితో చేసుకోండి అని చెప్పడం జరిగింది. వారు చెప్పిన ప్రకారమే మేము ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందిస్తూ అప్పుడు 2016లో కూడా వారు చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చేయడం జరిగింది. వారు ఏదైతే చెప్పారో దాన్ని కూడా ఒకసారి అన్నీ కూడా మేము కూడా ప్రతి ఒక్క సభ్యుని యొక్క వివరాలు కూడా అన్నీ కూడా సేకరించి వారు ఇప్పుడు ఎలా అలాట్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు కాలేదు, ఎందుకు కాలేదు, ఎవరు ఫ్లాట్ ఎవరికి ఎలా ట్రాన్స్ఫర్ అయింది, అన్నీ కూడా వివరాలతో మేము వారికి అధికారులకి మేము ఇస్తున్నాము. వారు ఇచ్చిన తర్వాత వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కమిటీ కట్టుబడి ఉంటుంది. అంతేకాని ఇక్కడ ఒక చిన్న తప్పు దొరికితే దాన్ని పెద్దగా చూస్తూ చిత్రపూర్ కాలనీలో సభ్యుల్ని ఒక భయభ్రాంతులకు గురి చేయటం, దానివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో మీరు ఆలోచించేయండి. ఈ 2 నెలల్లో యొక్క ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఒక అధికారులు వారు సమాచారం వారు ఇవ్వటం తప్పు కాదు. కానీ ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉన్న ఒక 2-3 మీరు చూస్తున్నారు ఎక్కడైనా సరే, ఆ 2-3 సభ్యులు
ఇక్కడ ఉన్న చిత్రపురి ప్రాజెక్టు కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుంది. వారు మాట్లాడే మాటలకు కానీ, వారి యొక్క ప్రచార మాధ్యమాల్లో వారు చెప్పే విషయాలు కానీ. ఇక్కడ 4213 కుటుంబాలు ఒకేసారి కంప్లీట్, నేను వచ్చాక ఒకటేసారి వాళ్ళందరినీ సభ్యత్వాలు చేయలేదు, వాళ్ళందరికీ కూడా నేను ఇల్లు ఇవ్వలేదండి. దానికి ఎంతో కమిటీ సభ్యులు చాలా మంది కష్టపడ్డారు. వారి యొక్క చేసుకుంటూ వెళ్ళిన దాన్ని మేము కంటిన్యూ చేసుకుంటా అంతిమంగా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లక్ష్యంగా మేము పనిచేస్తున్నామే తప్ప ఇక్కడ ఎటువంటి విమర్శకి తావు లేదు. ఇక్కడ మీరు ఒక్కటి గ్రహించండి, నిన్నటి వరకు కూడా ఇదే ప్రచార మాధ్యమాలు కానీ, ఉద్యమాలు చేసిన వాళ్ళు కానీ, ఇక్కడ జెండాలు బట్టి మొత్తం డీసీ ధర్నాలు చేసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ చేసిన ఉద్దేశం ఏంటి, ఇక్కడ సినిమా కార్మికులు లేరు, బయట వాళ్ళు ఉన్నారు అని. అలా ఎవరైతే ఈ కమిటీ వచ్చిన తర్వాత, అలా ఎవరైతే మాకు తెలియకుండా ఏదన్నా చిత్రపురి కమిటీలో సభ్యత్వం తీసుకొని ఫ్లాట్ లబ్ధి పొంది 5 అలాట్మెంట్ కమిటీ సభ్యులను కూడా మోసపరిచి వారికి తప్పుడు సమాచారంతో వారి ద్వారా ఫ్లాట్ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారిని మేము సేకరించి కొందరిని తప్పించిన మాట వాస్తవం. అలా తప్పించడం ఇప్పుడు తప్పు అంటారు, నిన్నటి వరకు కరెక్ట్ అంటున్నారు, ఇప్పుడు తప్పు అంటున్నారు. అసలు అది వారి యొక్క మెంటాలిటీ ఏంటో అర్థం కావట్లేదు. మేము ఏ ఒక్క సినీ కార్మికులకు అన్యాయం చేయకుండా ఒక న్యాయపరంగా సినీ కార్మికులు న్యాయం చేసే విధంగా ఈ కమిటీ పనిచేస్తూ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్ రాని వాళ్ళు, ఫ్లాట్ వచ్చిన వాళ్ళు ఇక్కడ 2 విభాగాలుగా ఉంటారండి. ఫ్లాట్ రాని వారికి బాధ ఉన్నమాట వాస్తవం. వారికి ఫ్లాట్ ఎందుకు రాలేదని వారు కూడా ఆలోచన చేయాలి. వారికి సరైన సమయంలో డబ్బు కట్టకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. సరైన సమయంలో డబ్బు కట్టకుండా ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే దిశలో వచ్చి లాస్ట్ ఒక 3 to 6 months ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ అవుతున్న స్థితిలో వచ్చి నా ఇల్లు నాకు ఇవ్వండి, నా ఇల్లు నాకు ఇవ్వాల్సిందే, నాకు తప్పనిసరిగా నా ఇల్లు కావాలి అని చెప్పేసి మా మీద ఒత్తిడి పెంచడం, ఆ ఒత్తిడి మా మీద బాగా చాలా తీవ్రతకి మేము బాగా ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే సొసైటీ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే ఎవరో ఒక డేర్ స్టెప్ చేయకపోతే ప్రాజెక్ట్ కంప్లీట్ కాదండి. 20 ఏళ్ళు పట్టదు ఏ ప్రాజెక్ట్ కూడా, ఒక 5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. కొన్ని డైరెక్ట్ డేర్ డెసిషన్లు తీసుకోక కొంచెం ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఇప్పుడు మేము ఈ కమిటీ ఏదైనా సరే విమర్శలు ఎదుర్కొందాం, కానీ అంతిమంగా వారికి ఇల్లు ఇద్దామనే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నందుకు మా మీద ఎన్నో విమర్శలు, వ్యక్తిగత విమర్శలు ఇంకా చాలా చేస్తున్నారు. ఎక్కడైనా చిత్రపురి ప్రాజెక్టులో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 20 సంవత్సరాల ప్రాజెక్టు. ఇది మేము వచ్చింది ఈ 2 సంవత్సరాల్లోనే. ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో చెప్పమానండి. కానీ అంతేకాని ఎప్పుడో 20 సంవత్సరాల ప్రాజెక్ట్ అంతా కూడా 20 సంవత్సరాలు జరిగిందంతా కూడా IVRCL 100 కోట్ల అవినీతి అన్నారు, 3,000 మొన్నటి వరకే 3,000 కోట్ల అవినీతి అన్నారు. అవినీతి అన్న తర్వాత 500 కోట్లు అన్నారు. తర్వాత ఎంక్వైరీ మొత్తం క్లియర్గా తేల్చింది 100 కోట్లని. 100 కోట్లను తేల్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. ఆ 100 కోట్లు కూడా ఏంటి అని చాలా క్లారిటీ క్లుప్తంగా కోర్టు ద్వారానే వచ్చింది ఏంటి అని. గత ఉన్న కమిటీలు ప్రాజెక్టు ఫైనాన్స్ పరంగా, ప్రాజెక్టుకి కాంట్రాక్ట్కి అడ్వాన్స్ పరంగా ఇచ్చారే కానీ వ్యక్తిగతంగా ₹1 కూడా మిస్యూజ్ కాలేదని చెప్పేసి ఒక తీర్పే ఇచ్చింది. అయినా సరే సభ్యులు విమర్శలు చేయటం, అది ఎప్పుడో గత పాలక వర్గాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓన్లీ అనిల్ అనే ఒక వ్యక్తిగత విమర్శతో ఒక పాట పాడినట్టుగా అందరినీ, సభ్యులందరినీ, అధికారులందరినీ ఒక భయభ్రాంతులకు గురి చేయటం, ఎవరి అనిల్ అసలు ఎందుకు ఇట్లా ఏంటి అని ఇట్లా మాట్లాడటం వల్ల ప్రాజెక్టు ఇబ్బంది పడుతుందని గ్రహించక ఓన్లీ వ్యక్తిగతంగా మాట్లాడటం వారి యొక్క విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఎక్కడ ప్రాజెక్ట్ అంటే ఒక కమిటీ ఉంటుందో, కమిటీ నిర్ణయం ఉంటుందో, ఒక సమిషన్ నిర్ణయాలు ఉంటాయే తప్ప ఏ వ్యక్తిగతంగా ఏ వ్యక్తి కూడా ఇది నాది అనుకుంటే ఎవరు చేయలేరండి. ఒక కమిటీ యొక్క భావనలు, ఒక అధికారుల యొక్క ఆలోచనలు అన్ని పరిగణలోకి తీసుకొని చేసుకుంటే ఏ ప్రాజెక్ట్ అయినా ముందుకెళ్తుంది. అలా మేము అందరం కూడా ఉమ్మడిగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు కానీ డెవలప్మెంట్ ఈ 2 సంవత్సరాలు మీరు చూశారు, మీరు చూస్తున్నారు కూడా. వాళ్ళు మేము నోటి మాట చెప్పడం కదా, ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకి ఏ ఒక్క ఇబ్బంది కలగకుండా ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు అందరూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా వారి యొక్క సమస్యని మన సమస్యగా భావించి మేము అందరం కూడా చిత్రపురి అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. పాటుపడే వరకు మేము ఒకటే అనుకుంటాం, పనిచేసే వారికి విమర్శలు వస్తాయి అంటానికి. నేను పని చేయకపోతే ఆ విమర్శలు వచ్చేవి కాదు. ఎందుకంటే నేను కూడా అందరిలా కాముగా సైలెంట్గా కూర్చుంటే నన్ను ఎవరు విమర్శించడానికి ఉండేది కాదు. డేర్గా ఈ కమిటీ ఒక బాధ్యత తీసుకొని మేము పనిచేస్తున్నాను కాబట్టి ఒక అనిల్గా నేను ముందుకు వచ్చి ప్రతి ఒక్క బాధ్యతని, ప్రతి ఒక్కరికి సమాధానం కానీ, ఒక ఫ్లాట్ బ్రాండ్ వాళ్ళు ఇచ్చే ఆ విమర్శలు కూడా తీసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి నా పేరు బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది, నా పేరు బాగా బ్యాడ్ చేస్తున్నారు. మేము అంతిమంగా మేము చేసిన యొక్క మంచి పనిని కూడా చెప్పడం కన్నా చెడు పనిని బాగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మేము భావిస్తాం. ఏది ఏమైనా సరే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మేము చిత్రపురి కాలనీ 4213 కుటుంబాలకి అందరికీ హ్యాపీగా ఉండే విధంగా చేయటమే మా లక్ష్యం. ఏదైనా సరే మేము చేసిన యొక్క రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ, ఏదైనా వేరే విషయాల్లో కానీ ఏదైనా చిన్న మా పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక మా కోఆపరేటివ్ అధికారులు సూచించినట్టుగా మేము సర్దిద్దుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే లక్ష్యంగా మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైనా సరే ఒక రూల్స్ ప్రకారంగా చేసాము. ఆ రూల్స్లో ఏమైనా కనుక ఉంటే మాకు అధికారులు కూడా వారి అన్ని వివరాలు కూడా మేము వారికి వివరించడం జరుగుతుంది. వారు కూడా మాకు తగు సూచనలు చేస్తున్నారు. దాని ప్రకారం మేము చిత్రపురి అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేసుకుంటూ అందరికీ అతి త్వరలో ఒక 3 to 6 months అన్ని విషయాలు కూడా
ఇక్కడ ఫ్లాట్ రాని వాళ్ళ వల్ల ఇబ్బంది కాబట్టి వారికి ఫ్లాట్ రాని వారికి కూడా ఫ్లాట్ వచ్చే విషయంగా మేము ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఒక 3 to 6 monthsలో అన్ని గొడవలు పోయి అందరూ కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఒకసారి అది ఇప్పటివరకు పూర్తవుతుంది. అందులో ఈ సినీ కార్మికులకు ఏమన్నా అందుబాటులోకి కొత్త ప్రాజెక్ట్ అనేది ఇక్కడ కొత్తగా ఒక 3.5 acres ఉందండి. దాంట్లో ఒక టవర్స్ కట్టాలని చెప్పేసి భావిస్తున్నాము. ఆ టవర్స్ యొక్క స్టార్ట్ అయితేనే ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అందరికి కూడా మేము వారికి వెసులుబాటు కల్పిస్తాము. అప్పుడు చాలా ఎక్కడైనా సరే బయట మార్కెట్ లాగా మన దగ్గర ఉండదండి. ఈ చుట్టుపక్కల జరిగే మార్కెట్ వాల్యూకి మనకి సంబంధం ఉండదు. మన దగ్గర మన కన్స్ట్రక్షన్ మన విధానాలు బట్టే ఉంటుంది. దాని ప్రకారం అతి త్వరలో ఆ ప్రాజెక్ట్ కూడా మేము స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సామాన్యునికి అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు అందుబాటులో ఉంటుందండి. ఈ చుట్టుపక్కల మార్కెట్ రేట్ లాగా ఉండవు. ఇక్కడ మన యొక్క చిత్రకూరు యొక్క ఆర్థిక వ్యవస్థ అన్ని కూడా కలుపుకొని దాన్ని బట్టి రేట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.